వలస విధానం ఇతర దేశాలను ఆక్రమించి ఆ దేశాలపై నియంత్రణ కొనసాగించే పద్ధతిని వలస విధానం అంటారు. ఆక్రమణకు గురైన దేశాన్ని వలసగా పిలుస్తారు. వలసల స్థాపన ముఖ్య ఉద్దేశం ఆర్థిక లేదా రాజకీయ ప్రయోజనాలు. ఐరోపాలో సంభవించిన పారిశ్రామిక విప్లవం, అమెరికా, ఐరోపా దేశాల ద్వారా జరిగిన నూతన మార్గాల అన్వేషణలు కూడా వలసలకు కారణం అయ్యాయి. 1600లో లండన్లో ఎలిజబెత్ మహారాణి అనుమతితో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశం తూర్పు దేశాలతో 15 సంవత్సరాల పాటు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం. అక్బర్ మొదటి ఎలిజబెత్ మహారాణికి సమకాలికుడు. బ్రిటిష్ వారి మొదటి వర్తక స్థావరం సూరత్. క్రీస్తుశకం 1615లో బ్రిటిష్ వారికి వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన భారతదేశ రాజు జహంగీర్. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభ దశ క్రీస్తుశకం 1600 నుంచి 1757. ఐరోపా కంపెనీల రాక సంఘర్షణ చూసుకుంటే పోర్చుగీస్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడంలో మొదట విజయం సాధించిన వారు పోర్చుగీస్ వారు. నావికుల కోసం పాఠశాలను ప్రారంభించిన పోర్చుగల్ పాలకుడు హెన్రీ ద నావిగేటర్. దక్షిణాఫ్రికా దక్షిణ శిఖరాగ్రాన్ని బార్తలోమియా డియాజ్ అనే నావికుడు చేరాడు. ఇదే కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఆఫ్రికా పశ్చిమ తీరం నుండి భారత పశ్చిమ తీరానికి చేరుకోవడానికి వాస్కోడిగామాకు సహాయపడింది అబ్దుల్ మజీద్, గుజరాత్ నావికుడు. వాస్కోడిగామా కల్కట్ను చేరిన రోజు మే 17, 1498. ఈ సంఘటన కేవలం భారతదేశ చరిత్రలోనే కాక యావత్ ప్రపంచ చరిత్రలోనే నూతన శకానికి నాంది పలికింది. కాలికట్ను వాస్కోడిగామా చేరుకున్నప్పటి స్థానిక పాలకుడు జామెరిన్. వాస్కోడిగామా పోర్చుగల్ నుంచి తీసుకువచ్చిన వస్తువులకు బదులుగా జామెరిన్ మసాలా దినుసులు, మందులు అందజేశాడు. వాస్కోడిగామా తన ప్రయాణ ఖర్చులకి 20 రెట్లు విలువ గల మసాలా దినుసులు తన వెంట తీసుకెళ్లాడు. క్రీస్తుశకం 1500 సంవత్సరంలో కాబ్రాల్ అనే నావికుడు 12 నౌకలతో 1200 మంది సైనికులతోనూ భారతదేశం వచ్చాడు. భారతదేశంలో పోర్చుగీస్ గవర్నర్గా నియమించబడిన మొదటి వ్యక్తి ఫ్రాన్సిస్ డి ఆల్మెడా. భారతదేశానికి యూరోపియన్ల రాక చూసినట్లయితే పోర్చుగీస్ వారు 1498 భారతదేశానికి వచ్చిన సంవత్సరం, వదిలి వెళ్ళిన సంవత్సరం 1962. తొలి స్థావరం కాలికట్. డచ్ వారు 1605లో వచ్చారు. 1759లో వెళ్ళడం జరిగింది. తొలి వర్తక స్థావరం మచిలీపట్నం. బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన సంవత్సరం 1608లో రావడం జరిగింది. భారతదేశాన్ని వదిలి వెళ్ళింది 1947లో. సో బ్రిటిష్ వారి తొలి వర్తక స్థావరం సూరత్. డేన్స్ భారతదేశానికి వచ్చిన సంవత్సరం 1616. భారతదేశాన్ని వదిలి వెళ్ళిన సంవత్సరం 1843. సో వీళ్ళ యొక్క తొలి వర్తక స్థావరం ట్రాంక్యుబార్. ఫ్రెంచ్ వారు 1668లో భారతదేశానికి రావడం జరిగింది. భారతదేశాన్ని వదిలి వెళ్ళిన సంవత్సరం 1934. భారతదేశంలో ఫ్రెంచ్ వారి తొలి వర్తక స్థావరం సూరత్. అయితే 1509లో డయ్యూ వద్ద జరిగిన యుద్ధంలో అరబులను, ఈజిప్టులను సమర్థవంతంగా తిప్పికొట్టింది ఫ్రాన్సిస్ డి ఆల్మెడా. అయితే నీటి విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా ఫ్రాన్సిస్ డి ఆల్మెడా. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి. పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డేన్స్, ఫ్రెంచ్ వారు వీళ్ళు భారతదేశానికి వచ్చిన సంవత్సరాలు ఇవి. భారతదేశాన్ని వదిలి వెళ్ళిన సంవత్సరాలు ఇవి. తొలి వర్తక స్థావరాలు ఇవి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ టేబుల్ ఇది. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఈ క్వశ్చన్ అడిగే అవకాశం చాలా ఉంది. అయితే ఇందులోపల మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో పోర్చుగీసు ఆధిపత్యానికి పునాది వేసింది ఆల్ఫెన్సో ఆల్బో డి క్లర్క్. పోర్చుగీసు పురుషులను భారతదేశ స్త్రీలను వివాహమాడమని ప్రోత్సహించింది ఆల్బు క్లర్క్. క్రీస్తుశకం 1510లో బిజాపూర్ సుల్తాన్ను ఓడించి గోవాను ఆక్రమించింది ఆల్బు క్లర్క్. పోర్చుగీసు వారి ప్రధాన వ్యాపార స్థావరం, వర్తక స్థావరం గోవా. పోర్చుగీసు వారు మిరియాలు, మసాలా దినుసులపై గుత్తాధిపత్యం సాధించి మిగతా ఆసియా వ్యాపారస్తులపై పన్నులు విధించారు. ఆల్బు క్లర్క్ వారసులు డయ్యూ, డామన్, సాల్సెట్టి, బేసిన్,
బొంబాయిలను స్వాధీనం చేసుకున్నారు. ఇది మనకి పోర్చుగీస్ వాళ్ళ గురించిన చిన్న ఇంపార్టెంట్ డిస్కషన్. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే డచ్ వాళ్ళు 1602లో మనం రావడం జరిగింది. సో అయితే ఇక్కడ హాలండ్ దేశ ప్రజలనే డచ్ ప్రజలని పిలుస్తారు. 1602లో ద డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీగా రూపొందింది. జావా, సుమిత్ర, మలయాలను మసాలా దీవులుగా పిలిచేవాళ్ళు. భారతదేశంలో డచ్ వారి మొదటి వ్యాపార కేంద్రం మచిలీపట్నం. 1610లో డచ్ వారు పులికాట్లో కోటను నిర్మించారు. సూరత్, భీమునిపట్నం, చిన్సూరా, కాసిం బజార్, పాట్నాలో డచ్ వారు వర్తక కేంద్రాలను స్థాపించారు. వ్యాపారాన్ని, వర్తకాన్ని మసాలా దినుసుల నుంచి భారతీయ వస్త్రరంగం వైపు మొదటిసారిగా మళ్లించిన ఘనత ఈ డచ్ వాళ్ళదే. ఓకేనా. సో ఇది మనకి డచ్ వాళ్ళ గురించిన చిన్న డిస్కషన్. నెక్స్ట్ డేన్లు. 1620లో వీళ్ళు మొదటిసారిగా బిజినెస్ స్టార్ట్ చేశారు. డేన్లు అనగా డెన్మార్క్ దేశస్తులని డేన్లు అని మనం చెప్తాం. ఓకేనా. అయితే ఈ డెన్మార్క్ దేశస్తులు లేదా డేన్లు భారతదేశంలోకి బ్రిటిష్ వారి తర్వాత ప్రవేశించడం జరిగింది. తంజావూరు సమీపంలో ట్రాంక్విబార్, బెంగాల్లో సీరంపూర్లో వీరు తమ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ డేన్ల ప్రధాన వర్తక స్థావరం సీరంపూర్. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్రిటిష్ వాళ్ళు. ఈ బ్రిటిష్ వాళ్ళు 1608లో, ఓకేనా, 1608లో బ్రిటిష్ వారు, రైట్, సాహసవంతులైన 200 మంది బ్రిటిష్ వ్యాపారస్తులు 1600 సంవత్సరంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార రంగం ఆధిపత్యంతో పాటు భారత రాజకీయ సార్వభౌమాధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇంగ్లాండ్ మొదటి జేమ్స్ పాలనా కాలంలో కెప్టెన్ హాకిన్స్ అనే రాయబారి మొదటిసారిగా జహంగీర్ కొలువును క్రీస్తుశకం 1608లో సందర్శించడం జరిగింది. 1615లో సర్ థామస్ రో భారతదేశంలో వ్యాపారం చేసేందుకు జహంగీర్ నుంచి అనుమతి పొందాడు. ఫలితంగా బ్రిటిష్ వారు సూరత్లో 1616లో మొదటి వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేశారు. గోల్కొండ సుల్తాన్ నుండి 1611లో మచిలీపట్నంలో వర్తక స్థావర ఏర్పాటుకు బ్రిటిష్ వారు అనుమతి పొందారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్ డే చంద్రగిరి రాజు నుంచి మద్రాసును 1639లో పొందాడు. ఇక్కడ 1641లో సెయింట్ జార్జ్ కోట నిర్మించబడింది. పోర్చుగీసు యువరాణిని బ్రిటన్ యువరాజు వివాహమాడినందుకు పోర్చుగీసు వారి వర్తక స్థావరమైన బొంబాయిని వరకట్నంగా అందుకున్నారు. జెరాల్డ్ ఆండియర్ బొంబాయిని గొప్ప వ్యాపార స్థావరంగా అభివృద్ధి చేశాడు. 1622లో బ్రిటిష్ వారు పోర్చుగీసు వారి నుండి ఆర్ముజ్ను స్వాధీనం చేసుకున్నారు. 1613లో గోల్కొండ నవాబు అనుమతితో వీరు కోస్తాలో మచిలీపట్నం వద్ద మరో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బ్రిటిష్ వారి వలస రాజ్యాధికారానికి ముఖ్య కేంద్రాలుగా మద్రాస్, బొంబాయి, కలకత్తా స్థావరాలు పనిచేశాయి. 1623లో బాలాసోర్, హరిహరపూర్, 1651లో హుగ్లీని తూర్పు ప్రాంతంలో వర్తక స్థావరాలుగా ఆంగ్లేయులు చేసుకున్నారు. గ్యాబ్రియల్ బౌటన్ అనే బ్రిటిష్ వైద్యునికి హుగ్లీ నదీ తీరంలో ఔరంగజేబు బహుమానంగా ఇచ్చిన భూమిని కంపెనీ వారు కొని ఇక్కడ 1687-90 మధ్యలో కలకత్తా నగరాన్ని నిర్మించారు. కలకత్తా నగరాన్ని నిర్మించింది జాబ్ చార్నాక్ అనే ఒక ఇంజనీర్. ఇక్కడే విలియం కోటను కూడా నిర్మించడం జరిగింది. ఇది అతిపెద్ద వ్యాపార పాలనా కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఓకేనా. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి గురించి చూద్దాం. ఫ్రెంచ్ వారు 1664లో కాల్బర్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. ఈయన ఫ్రెంచ్ రాజైన 14వ లూయి వద్ద ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు. ఎవరు? కాల్బర్ట్. ఓకేనా. అయితే ఫ్రెంచ్ వారు మొదటి వ్యాపార స్థావరాన్ని సూరత్లో 1668లో స్థాపించారు. ఇతర వ్యాపార కేంద్రాలు 1669 మచిలీపట్నంలో, 1674లో పుదుచ్చేరిలో వెలిశాయి. పుదుచ్చేరి నగర నిర్మాత ఫ్రాంకోయి మార్టిన్. 1690లో హుగ్లీ నదీ తీరంలో ఉన్న చంద్రనగర్, 1723లో ఆంధ్ర తీరంలో ఉన్న యానాం, 1725లో మలబార్ తీరంలో ఉన్న మహి, 1739లో కోరమాండల్ తీరంలో ఉన్న కరైకల్ వద్ద వర్తక కేంద్రాలను ఫ్రెంచ్ వారు ఏర్పాటు చేశారు. ఫ్రెంచి వ్యాపార కేంద్రాలను
అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఫ్రెంచ్ డైరెక్టర్ జనరల్ ఫ్రాన్సిస్ మార్టిన్కు దక్కుతుంది. భారతదేశంలో ఫ్రెంచ్ సామ్రాజ్య నిర్మాతగా ప్రసిద్ధికెక్కింది డూప్లే. ఈయన 1742లో డైరెక్టర్ జనరల్గా నియమించబడ్డాడు. నెక్స్ట్ కంపెనీ పాలన. కంపెనీ పాలన చూసుకున్నట్లయితే భారతదేశ చరిత్ర 18వ శతాబ్దం ద్వితీయార్ధం నుంచి విశ్లేషాత్మకమైన నూతన మలుపు తీసుకుంది. వ్యాపారార్థమై వచ్చిన ఆంగ్లేయ ఫ్రెంచ్ కంపెనీలు 1744 నుంచి రాజకీయ అధికార స్థాపనకై పూనుకొని కర్ణాటకలో తొలుత సంఘర్షణకు దిగాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికార విస్తరణ చూసినట్లయితే ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణలు, కర్ణాటక యుద్ధాలు. ఓకేనా. సో ఫ్రెంచ్ వారి డీటెయిల్స్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్ పైన, నోట్ చేసుకోండి. రైట్. సో ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణలు, కర్ణాటక యుద్ధాలు. వీటిలో 1740 తర్వాత భారతదేశంలో ఆధిపత్యం కోసం ఫ్రెంచి, ఆంగ్లేయులు యుద్ధాలు చేశారు. మొఘల్ సామ్రాజ్యం పతనం తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులు వీరిని శత్రువులుగా మార్చాయి. దోస్త్ అలీ తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త ఆర్కాట్ నవాబ్ అన్వరుద్దీన్ ఐరోపా వర్తక కంపెనీ చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయాడు. మొదటి కర్ణాటక యుద్ధం. ఈ మొదటి కర్ణాటక యుద్ధం క్రీస్తు శకం 1744 నుంచి 48 వరకు జరిగిన యుద్ధంలో కర్ణాటక నవాబ్ అన్వరుద్దీన్ ఓడిపోవడం జరిగింది. మొదటి కర్ణాటక యుద్ధానికి ప్రధానమైన కారణం యూరోప్లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ల మధ్య 1740లో స్టార్ట్ అయిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. దీని కారణంగా మొదటి కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 21, 1746న ఫ్రెంచ్ నౌకాదళం బ్రిటిష్ స్థావరమైన మద్రాసును ముట్టడించి ఆక్రమించింది. ఇది ఆర్కాట్ నవాబైన అన్వరుద్దీన్ అధికార పరిధిలో ఉంది. 1748లో ఎక్స్లా చాపెల్ సంధి ద్వారా ఆస్ట్రియా వారసత్వ యుద్ధం యూరోప్లో ముగియడంతో కర్ణాటక యుద్ధం, మొదటి కర్ణాటక యుద్ధం కూడా అంతం కావడం జరిగింది. రైట్. ఇప్పుడు రెండవ కర్ణాటక యుద్ధం గురించి డిస్కస్ చేద్దాం. 1749 నుంచి 54 యూరోప్ రాజకీయాలతో ప్రమేయం లేకుండానే రెండవ కర్ణాటక యుద్ధం మొదలైంది. ఓకేనా. సో హైదరాబాద్, ఆర్కాట్ సింహాసనాలపై 1748లో వారసత్వ పోరు మొదలవడంతో ఇరు కంపెనీలు భిన్న పక్షాల వారిని సమర్థించాయి. హైదరాబాద్కై నాజర్ జంగ్, ముజఫర్ జంగులు పోటీపడ్డారు. కర్ణాటకలో అన్వరుద్దీన్, చందా సాహెబ్లు పోటీపడ్డారు. ముజఫర్ జంగ్, చందా సాహెబ్లు ఫ్రెంచ్ వారి సహాయం కోరగా నాజర్ జంగ్, అన్వరుద్దీన్లు బ్రిటిష్ వారి సహాయం అర్థించారు. ఆర్కాట్కు కర్ణాటక నవాబీ అనే పేరు కూడా ఉంది. అన్వరుద్దీన్ మరణించిన యుద్ధం అంబూరు యుద్ధం. డూప్లేకు పాండిచ్చేరికి చేరువగా గల విలియనల్లూర్ అనే గ్రామం ఇవ్వబడింది. ఎవరికి? డూప్లేకి. డూప్లే సాహెబ్ అనే బిరుదు కూడా ఉంది. హైదరాబాద్లో బుస్సీ నాజర్ జంగ్ తమ్ముడైన సలాబత్ జంగ్ను నిజాంగా చేసి ఫ్రెంచ్ సేనలను రక్షణ కల్పించి హైదరాబాద్లో బుస్సీ నాజర్ జంగ్ తమ్ముడైన సలాబత్ జంగ్ను నిజాంగా చేసి ఫ్రెంచ్ సేనలకు రక్షణ కల్పించి సైనికుల ఖర్చుకై నిజాం నుంచి ఉత్తర సర్కాలుగా చెప్పబడ్డ గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణా జిల్లాలు పొందాడు. అరణి, కావేరీ, పాక్ యుద్ధాల్లో ఆర్కాట్ నవాబును ఓడించింది రాబర్ట్ క్లైవ్. 1754లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ల సంఘం డూప్లేను గవర్నర్ పదవి నుంచి తొలగించి గోడెహ్యూను నియమించారు. గోడెహ్యూ గవర్నర్ అయిన వెంటనే బ్రిటిష్ వారితో సంధి కుదుర్చుకున్నాడు. డూప్లే నిష్క్రమణతో భారతదేశంలో ఫ్రెంచ్ అధికారం క్షీణించింది. ఇది మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో పార్ట్ 1 ఆడియో క్లాస్. సో మీకు నోట్స్ కూడా చాలా క్లియర్గా వీడియోస్లో కనిపిస్తుంది. కొద్దిగా స్లోగా డిస్ప్లే అవుతూ ఉంటుంది వీడియో మాత్రం అక్కడక్కడ వాయిస్ మాడ్యులేషన్ వల్ల. సో పాయింట్స్ నోట్ చేసుకోండి. కంపల్సరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కలిపి నేను వీడియో చేస్తాను. వీడియో నోట్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. మీకు కాకపోయినా వేరే వాళ్ళకన్నా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. థ్యాంక్ యూ. కీప్ సబ్స్క్రైబింగ్. కొద్దిగా ఆడియోకి వీడియోకి కొంచెం లింక్ స్లో అయి ఉంటుంది. సో కొద్దిగా వీడియోని పాజ్ చేసి ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ని నోట్ చేసుకోండి. ఓకేనా. ఖచ్చితంగా సింకింగ్లో
దాదాపు ఒక 1 మినిట్ డిఫరెన్స్తో ఉంటుందేమో, ఒక్కోసారి 30 సెకండ్స్ 1 మినిట్ డిఫరెన్స్తో ఉంటుంది, చిన్న టెక్నికల్ ప్రాబ్లం ద్వారా. ఓకేనా? థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.